గుడ్ మార్నింగ్ మై స్టూడెంట్స్. ఈరోజు టూ టాపిక్స్ మీతో మాట్లాడాలని వచ్చాను. నెంబర్ 1, రోల్ ఆఫ్ ఎలిమినేషన్ టెక్నిక్ ఇన్ ఆబ్జెక్టివ్ ఎగ్జామినేషన్స్. పోటీ పరీక్షల్లో ఎలిమినేషన్ టెక్నిక్ వర్క్ అవుతుందా, వర్క్ అవుదా? ఓకే, అదొకటను. అండ్ ఇంపార్టెన్స్ ఆఫ్ టెలిస్కోప్స్ ఇన్ ఏపీపీఎస్సి కాంపిటేటివ్ ఎగ్జామ్స్. ఓకే, సైన్స్ అండ్ టెక్నాలజీలో టెలిస్కోప్స్కి సంబంధించినటువంటి ఎటువంటి క్వశ్చన్స్ అడుగుతున్నాడు, దానికి సంబంధించినటువంటి డైనమిక్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. సో బిఫోర్ స్టార్టింగ్ ద క్లాస్ మీకు ఒక స్మాల్ అనౌన్స్మెంట్. ఓకే, యాప్లో టెస్ట్ సిరీస్ నిన్నటి నుంచి స్టార్ట్ అయింది. ద స్టూడెంట్స్ హు ఆర్ విల్లింగ్ టు జాయిన్ ఇన్ టెస్ట్ సిరీస్. ఓకే, ఎవరైతే టెస్ట్ సిరీస్లో జాయిన్ అవ్వాలనుకుంటున్నారో, ఓకే, నిన్న ట్రయల్ టెస్ట్ ఒకటి జరిగింది. ఓకే, టెస్ట్ సిరీస్కి సంబంధించిన షెడ్యూల్, దానికి సంబంధించినవి అన్ని కోర్సులో పెట్టడం జరిగింది. ఓకే, సో మొత్తం టోటల్ 22 టెస్ట్స్ ఉంటాయి, ఇంక్లూడింగ్ ఫుల్ లెంత్ టెస్టులు కావచ్చు, గ్రాండ్ టెస్టులు కావచ్చు. సో దట్ ఈస్ వన్ ఇంపార్టెంట్ థింగ్ ఐ వుడ్ లైక్ టు షేర్ విత్ యూ. అండ్ మెంటర్షిప్ కూడా ఉంది. మెంటర్షిప్లో టెస్ట్ సిరీస్ కూడా కలిసి ఉంటుంది. సో విచ్ ఈస్ ఎట్ 1500. ఓకే, అంతా టెస్ట్ క్లాసులు టెస్టులు అన్నీ కలిపి మెంటర్షిప్ ఉంటుంది. సో మెంటర్షిప్ అయితే మీకు February 22 వరకు మీకు అందుబాటులో ఉంటాను. నేను మీకు పర్సనల్ గైడెన్స్ కానీ, ఆ ప్రిపరేషన్ టైంలో వచ్చినటువంటి సందేహాలు కావచ్చు, ఎవ్రీథింగ్ యూ కెన్ ట్రావెల్ విత్ మీ టిల్ February 22. సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన ఎవ్రీ డౌట్ యూ కెన్ క్లియర్ త్రూ దట్. ఓకే, సో మెంటర్షిప్లో ఏముంటాయి, క్లాసెస్ ఉంటాయి అండ్ కరెంట్ అప్డేట్స్ ఉంటాయి, ప్లస్ టెస్ట్ సిరీస్, ఈ మూడు కలిపి 1500. సో కాదు సార్, మేము ఆల్రెడీ మేము ఆల్రెడీ క్లాసెస్ విన్నాము అనుకున్న వాళ్ళకి టెస్ట్ సిరీస్ సెపరేట్గా ఉంటుంది. అండ్ ర్యాపిడ్ రివిజన్ ఈజ్ గోయింగ్ టు స్టార్ట్ ఫ్రమ్ టుమారో. రేపటి నుంచి ర్యాపిడ్ రివిజన్ స్టార్ట్ అవుతుంది. 10 days ఉంటుంది. చాలా మెటిక్యులస్గా, చాలా ఎక్సైటింగ్గా ఉన్నాను. స్టూడెంట్స్ కాదు, నేను కూడా చాలా ఎక్సైటింగ్గా ఉన్నాను. ఇది ఎంత ఎఫెక్టివ్గా వెళ్తుంది అనేది ఇట్ మేక్స్ మీ సో హ్యాపీ అనమాట. చాలా యాంగ్జైటీగా ఉంది. సో ఎంత బాగా మనం దాన్ని కంప్లీట్ చేయగలం అనేది. సో ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ యువర్ ప్రిపరేషన్ లెవెల్స్ని బట్టి. కొంతమందికి ఆల్రెడీ అయిపోయిన వాళ్ళకి ర్యాపిడ్ రివిజన్కి, ఓకే, అసలు ఏం ప్రిపరేషన్ మొదలు పెట్టిన వాళ్ళు కూడా ర్యాపిడ్ రివిజన్ చాలా బాగుంటుంది. అది మీరు ఎంజాయ్ చేస్తారు దాన్ని. నెంబర్ 2, టెస్ట్ సిరీస్ ఉంది. టెస్ట్ సిరీస్ ఈజ్ గోయింగ్ వెరీ త్రూ. మీరు ఎవరైనా అయిపోయిన స్టూడెంట్స్ని అడగండి, దాని క్వాలిటీ ఆఫ్ క్వశ్చన్స్ కావచ్చు, క్వాలిటీ ఆఫ్ ఎగ్జామ్ చాలా ఎక్స్ట్రాడినరీగా వెళ్తుంది. నెంబర్ 3, మెంటర్షిప్ ఉంది. సో యూ కెన్ గో త్రూ దట్ వన్. సో కరెంట్ టాపిక్స్ని నేనేమనుకుంటున్నానంటే 2025 January 1st వీక్ నుంచి స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఈవెంట్ రివ్యూస్, అన్ని మినిస్ట్రీస్ యొక్క ఈవెంట్ రివ్యూస్ వస్తాయి. అన్ని మినిస్ట్రీస్ యొక్క ఈవెంట్ రివ్యూస్ వచ్చిన తర్వాత వీ కెన్ స్టార్ట్ ద కాన్సెప్ట్ కాల్డ్ as వాట్, ఈ ఎస్ఎన్టీ ర్యాపిడ్ రివిజన్ ప్రోగ్రామ్ని కరెంట్ టాపిక్స్ని చూద్దాం. ఓకే, సో దట్ ఈస్ ద వన్ ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ ఫ్రమ్ మై సైడ్ ఫ్రమ్ ద యాప్. ఇవన్నీ కూడా మీరు యూ కెన్ సీ ఆల్ దీస్ థింగ్స్ ఫ్రమ్ ద యాప్ కాల్డ్ లక్ష్మయ్య సార్ క్లాసెస్ అని ఒక యాప్ ఉంటుంది. లక్ష్మయ్య సార్ క్లాసెస్. ఈ లక్ష్మయ్య సార్ క్లాసెస్ అనే యాప్లో, ఓకే, మీరు డౌన్లోడ్ చేసుకుని దానికి సంబంధించినటువంటి కాంపోనెంట్స్ ఏమైనా ఉంటే వాటన్నిటిని మీరు చూసి యూ కెన్ గో త్రూ దట్ కాంపోనెంట్. మీకు నచ్చిన కోర్స్ తీసుకోండి. అన్నీ చాలా రీజనబుల్ ప్రైస్లో పెట్టాను. ఓకే, సో డెఫినెట్గా మీకు ర్యాపిడ్ రివిజన్ 499 రూపీస్ అన్నమాట. టెస్ట్ సిరీస్ 499 రూపీస్. ఓకే, వెరాజ్ ఇన్ ద కేస్ ఆఫ్ కరెంట్ అప్డేట్స్, పిఐబితో కూడినటువంటి కరెంట్ అప్డేట్స్ 499 రూపీస్. ఓకే, వెరాజ్ ఇన్ ద కేస్ ఆఫ్ మెంటర్షిప్ ఈజ్ అవైలబుల్ ఎట్ 1500 రూపీస్. ఓకే, సో ఐ పర్సనల్లీ బిలీవ్ దీస్ ఆర్ ద మోస్ట్ రీజనబుల్ ప్రైసెస్. మీరు యూజ్ చేసుకోండి, మీరు డెఫినెట్గా మీరు సక్సెస్ అవుతారని నేను పర్సనల్గా విశ్వసిస్తున్నాను. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ టాపిక్. ఓకే, అసలు ఈ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి టాపిక్ కాదు, ఇట్స్ ఎ జనరల్ టాపిక్. పోటీ పరీక్షల్లో ఎలిమినేషన్ పాత్ర ఉంటుందా, ఉండదా అనేది కొంచెం డీప్గా డిస్కస్ చేసుకుందాం, జాగ్రత్తగా. జనరల్గా ఎప్పుడైనా సరే 2 రకాలైనటువంటి వర్క్స్ ఉంటాయి. ఒకటి హార్డ్ వర్క్, 2 స్మార్ట్ వర్క్. దెర్ ఆర్ 2 types ఆఫ్ వర్క్స్. నెంబర్ 1 హార్డ్ వర్క్, నెంబర్ 2 స్మార్ట్ వర్క్. హార్డ్ వర్క్కి స్మార్ట్ వర్క్కి డిఫరెన్స్ ఏంటంటే, మనం రోజుకి 12 గంటలు, ఒక 12 గంటలు మ్యాక్సిమం. మనం కొంతమంది చదువుతారు, ఎగ్జామ్ దగ్గరకు వచ్చే కొంచెం టైం పెంచుతూ వెళ్ళండి. ఓకే, సో రోజుకి ఒక 20 minutes అని పెంచుకుంటూ వెళ్ళండి. హార్డ్ వర్క్ ఈజ్ దట్ వన్. కూర్చుంటే 3 గంటలు కదలకుండా కూర్చొని చదవటం, కూర్చుంటే 4 గంటలు కదలకుండా కూర్చొని చదవటం. ఎగ్జామ్ డ్యూరేషన్ కన్నా తక్కువ టైం ఉండకూడదు. 2.5 hours కూర్చుంటాం అనుకో, 2.5 hours కంటిన్యూస్గా ఎటువంటి డైవర్షన్స్ లేకుండా చదువుకోవాలి. దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్.
దట్ ఈస్ హార్డ్ వర్క్. ఈ హార్డ్ వర్క్ తోటి ఏమవుతుందంటే మీకు కంటెంట్ వస్తుంది. ఓకే, కంటెంట్ వచ్చి కొంతమంది పాపం రెగ్యులర్ ప్రిపరేషన్లో ఉన్నప్పటికీ ఓకే ఇంత ఎక్స్ట్రాడినరీ హార్డ్ వర్క్ చేస్తున్నా సర్వీస్ రాకపోవడానికి, జాబ్ మిస్ అవ్వడానికి, ప్రతిసారి మిస్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటనుకుంటున్నారు? నథింగ్ బట్ ద స్మార్ట్ వర్క్ అండి. స్మార్ట్ వర్క్ అంటే నథింగ్ బట్ ఈ ఎలిమినేషన్ టెక్నిక్స్. సో ఎలిమినేషన్ టెక్నిక్స్ వల్ల మాత్రమే జాబ్ వస్తుందంటే కాదు. ఎలిమినేషన్ టెక్నిక్స్ షుడ్ బి ఇంక్లూడెడ్ విత్ యువర్ రెగ్యులర్ ప్రిపరేషన్. సో రెగ్యులర్ ప్రిపరేషన్ని హార్డ్ వర్క్ అనుకుందాం, ఎలిమినేషన్ టెక్నిక్ని స్మార్ట్ వర్క్ అనుకుందాం. ఈ రెండింటి యొక్క మిశ్రమ ఫలితమే నీకు జాబ్ తెప్పించేటువంటి అవకాశానికి దారితీస్తుంది. చాలామంది అనుకుంటారు అసలు మాకు ఎలిమినేషన్ లేకుండానే పలానా వాళ్ళకి జాబ్ వస్తుందంటే వాళ్ళకి లాజికల్ సెన్సెస్ ఆల్రెడీ ఉండొచ్చు. ఓకే, కామన్ సెన్స్ లాజికల్ స్కిల్స్ ఉండటం వల్ల కొంతమందికి ఈజీగా వచ్చేస్తుంది. సో కానీ మీరు ఆ లాస్ట్ 10% ఆఫ్ ద మార్క్స్ 10% మార్క్స్ తేడాతో జాబ్ మిస్ అయిన వాళ్ళ జాబితాలో ఉండకూడదంటే మాత్రం మీరు తప్పనిసరిగా లాజికల్ స్కిల్స్ బేస్డ్ ప్రిపరేషన్ కొనసాగించండి. ఓకే, నేనేం చెప్తున్నా అంటే ప్రిపరేషన్ అందరూ కూడా 70% ప్రిపరేషన్ కొనసాగిస్తారు. దానికి మీరు చేయాల్సిన వాల్యూ ఎడిషన్ ఏంది? ఎలిమినేషన్ టెక్నిక్స్. ఓకే, ఐఎమ్ నాట్ సెయింగ్ దట్ ఎలిమినేషన్ టెక్నిక్స్ ఆర్ ఓన్లీ థింగ్ టు గివ్ ద జాబ్. ఇది స్మార్ట్ వర్క్ తోటి ఉంటేనే మీకు, హార్డ్ వర్క్ తోటి ఉంటే నీకు స్మార్ట్ వర్క్ ఉపయోగపడుతుందా? అలా కాకుండా సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక వెన్ డయాగ్రామ్ లాగా గీయాలనుకోండి. సో దిస్ ఈజ్ స్మార్ట్ వర్క్ అనుకుందాం. లెట్ us say దిస్ ఈజ్ స్మార్ట్ వర్క్ అండ్ దిస్ ఈజ్ హార్డ్ వర్క్. దిస్ రిజల్ట్స్ ఇన్ యువర్ జాబ్ నౌ. ఓకే, దిస్ ఈజ్ స్మార్ట్ వర్క్. ఓకే, దిస్ ఈజ్ హార్డ్ వర్క్ అండ్ దిస్ విల్ బీ యువర్ సక్సెస్. ఈ రెండింటిలో ఏది లేకపోయినా సాధ్యం కాదు, గుర్తుపెట్టుకోండి. దట్ ఈస్ సో కొంతమంది ఓన్లీ స్మార్ట్ వర్క్ మీద ఆధారపడి జాబ్ వస్తుందేమో అన్న అపోహలు, కొంతమంది ఓన్లీ హార్డ్ వర్క్ ద్వారా మాత్రమే జాబ్ వస్తుందనే అపోహలు ఉంటారు. లేదు, రెండు కలవాలి. ఎప్పుడైతే నువ్వు ఈ రెండింటిని మిశ్రమం చేయగలుగుతావో దెన్ ద ఛాన్సెస్ ఆఫ్ యువర్ సక్సెస్ విల్ బి ఎక్స్ట్రీమ్లీ హై అన్నమాట. సో దట్ ఈస్ ద వన్ ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ అండ్ సింపుల్ టెక్నిక్ అన్నమాట. సో దాంట్లో నేను ప్రతిరోజు కొన్ని క్వశ్చన్స్ తీసుకొని మీకు యూట్యూబ్ ప్లాట్ఫామ్ ద్వారా కొన్ని ఎలిమినేషన్ టెక్నిక్స్ చెప్తాను. నిన్న క్వశ్చన్ చెప్పాను, ఇవాళ ఈవినింగ్ ఇంకొక వీడియోలో మీకు దానికి సంబంధించినటువంటి ఎలిమినేషన్కి సంబంధించిన టెక్నిక్ చెప్తాను. అండ్ లెట్ us see, ఓకే, అండ్ ఇంపార్టెన్స్ ఆఫ్ టెలిస్కోప్స్ ఇన్ యువర్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఎగ్జామ్లో గ్రూప్ 2 ఎగ్జామ్లో టెలిస్కోప్ల యొక్క ప్రాధాన్యత, ప్రత్యేకించి నాకు తెలిసి ఎస్ఎన్టీకి సంబంధించిన క్వశ్చన్ పేపర్ని ఎవరో సైంటిస్టో లేకపోతే యూనివర్సిటీ ప్రొఫెసరో రీసెర్చ్ స్కాలరో అయి ఉంటాడు అనుకుంటున్నా. ఐ పర్సనలీ బిలీవ్ హీ మే బీ ఫ్రమ్ సైంటిఫిక్ అంటే అకాడమిషియన్ కాదు, సైంటిఫిక్ బ్యాక్గ్రౌండ్ ఉన్నతనే ఉంటాడు. అందుకని లేటెస్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ క్వశ్చన్స్ చూడండి చాలా చాలా యూనిక్గా ఉంటాయి. ఇంకా ప్రత్యేకంగా చెప్పాలంటే మన తెలుగు న్యూస్ పేపర్లో ఎక్కడ కనపడినటువంటి కాంటెంట్ వేస్తున్నాడు. అది కొన్ని యాదృచ్ఛికంగా కనపడి ఉండొచ్చు, మ్యాక్సిమం ఈజ్ ఫాలోయింగ్ దట్ సర్టెన్ కాంపోనెంట్స్. సో టెలిస్కోప్స్ మీరు నేను పాత పేపర్లన్నింటినీ చూసినప్పుడు అంటే రీసెంట్గా జరుగుతున్నటువంటి ఏపీపీఎస్సీ గ్రూప్ 2, గ్రూప్ 1, ఓకే, యూపీఎస్సీ, ఓకే, టీఎస్పీఎస్సీ, ఈ క్వశ్చన్ పేపర్స్ అన్నీ చూసినప్పుడు నాకు ఒక్క పాయింట్ దగ్గర ఆగాను, విచ్ ఈజ్ నథింగ్ బట్ టెలిస్కోప్స్. ఈ టెలిస్కోప్స్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ ఫర్ యువర్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఏ టెలిస్కోప్స్ చూడాలి అనేది మీకు చెప్తాను. వాటికి సంబంధించినటువంటి డీటెయిల్డ్ డిస్కషన్ వీడియో వీలైతే నేను తర్వాత పోస్ట్ చేస్తాను. వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ కాంపోనెంట్స్ టెలిస్కోప్స్లో? ఫస్ట్ వీ కెన్ సీ ద మోస్ట్ ఇంపార్టెంట్ టెలిస్కోప్ ఈజ్ నథింగ్ బట్ జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్. అసలు టెలిస్కోప్స్ రెండు రకాలు. ఒకటి స్పేస్ బేస్డ్ టెలిస్కోప్, నెంబర్ 2 ఈజ్ టెరెస్ట్రియల్ టెలిస్కోప్. ఓకే, స్పేస్ బేస్డ్ టెలిస్కోప్స్ అండ్ టెరెస్ట్రియల్ టెలిస్కోప్స్. అంతరిక్షంలో ఉండేటువంటి జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ కావచ్చు, హబుల్ స్పేస్ టెలిస్కోప్ కావచ్చు, మరియు ఇండియా లాంచ్ చేసినటువంటి ఆస్ట్రోసాట్ కావచ్చు. దీస్ ఆర్ ద వేరియస్ టెలిస్కోప్స్ దట్ కెన్ బి సీన్ ఇన్ ద డైనమిక్స్ లొకేషన్స్. ఓకే, సో దట్ ఈస్ ద వాట్ ఆర్ ద మెయిన్ టెలిస్కోప్స్ ఆఫ్ స్పేస్ నన్ను ఓకే ఇలా కేటగరైజ్ చేసుకున్నాం. స్పేస్ టెలిస్కోప్స్లో నెంబర్ 1 we can say James Webb Space Telescope, which is very very important. ఓకే, టెలిస్కోప్ అనగానే దానికి సంబంధించినటువంటి మొత్తం ఇన్ఫర్మేషన్ బైహార్ట్ చేయటం మాత్రమే కాదు, ఒక చిన్న మాటలో చెప్పాలంటే ఏం చెప్తావు? జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ ఈజ్ ద టెలిస్కోప్ టు అబ్జర్వ్ ద యూనివర్స్ ఇన్ ఇన్ఫ్రారెడ్ రేస్. పరారుణ కిరణాల నేపథ్యంలో విశ్వాన్ని అధ్యయనం చేయడానికి ప్రయోగించినటువంటి అతిపెద్ద టెలిస్కోప్ జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్. దట్స్ ఇట్. ఆ ఒక్క ఫస్ట్ పాయింట్ వచ్చిన తర్వాత దేనికైనా వెళ్ళాలి.
అలా కాకుండా దీన్ని ఎప్పుడు లాంచ్ చేశారు, దీనికి యొక్క పేర్లు అన్నీ చదువు అసలు ఏంది జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ గురించి ఒక మాటలో చెప్పాలంటే చెప్పలేకుండా ఉండకూడదు. JWST ఇది ఇన్ఫ్రారెడ్ రేస్ నేపథ్యంలో విశ్వాన్ని అధ్యయనం చేయడానికి ప్రయోగించినటువంటి టెలిస్కోప్. అక్కడి నుంచి రావాలి 1 by 1. సో దీంట్లో ఎవరెవరు ఉండరు, అసలు జేమ్స్ వెబ్ ఎవరు, సో దానికి సంబంధించిన ఎవ్రీ డైనమిక్ సెగ్మెంట్ని మీరు లైన్ టు లైన్ గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో దట్ ఈస్ ఫస్ట్ వన్. నెంబర్ 2, జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ తర్వాత సెకండ్ ఇంపార్టెంట్ కాంపోనెంట్ ఈజ్ నథింగ్ బట్ హబుల్ స్పేస్ టెలిస్కోప్. ఇక్కడ టెలిస్కోప్లు అంటే ఇండియాకి సంబంధించిన టెలిస్కోప్స్ అనే కాదు నాన్న, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి టెలిస్కోప్స్ గురించి అడుగుతున్నాడు. దట్ ఈస్ వై వీఆర్ డిస్కసింగ్ అబౌట్. ఓకే, అండ్ ఈ హబుల్ స్పేస్ టెలిస్కోప్కి సంబంధించినటువంటి ఎడ్విన్ హబుల్ పేరు మీద లాంచ్ చేసినటువంటి ఈ టెలిస్కోప్ విశ్వానికి సంబంధించినటువంటి యూనివర్స్ ఎక్స్పాన్షన్ గురించి మరియు డార్క్ మ్యాటర్ గురించి మన కొన్ని రకాలైనటువంటి తోకచుక్కల గురించి అనేక రకాలైనటువంటి విస్తృత ప్రయోగాలు చేసి లో ఎర్త్ ఆర్బిట్ నుంచి ప్రయోగాలు చేస్తున్నాం. లో ఎర్త్ ఆర్బిట్ నుంచి ఇప్పటికీ మనకి అత్యంత విలువైన సమాచారాన్ని ఇస్తున్న టెలిస్కోప్ HST. నెక్స్ట్ నెంబర్ 3, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ ప్రపోజ్ చేస్తున్నటువంటి వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ టెలిస్కోప్ కాల్డ్ అథెనా. ఈ JWST కన్నా ఇంకా శక్తివంతమైనటువంటి టెలిస్కోప్ని యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ అభివృద్ధి చేస్తుంది, విచ్ ఈస్ నథింగ్ బట్ అథెనా. సో దట్ ఈస్ ద థర్డ్. నెంబర్ 4 ఈస్ దీస్ ఆర్ ఆల్ ద స్పేస్ బేస్డ్ టెలిస్కోప్స్. అండ్ గ్రౌండ్ బేస్డ్ టెలిస్కోప్స్లో EHT దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. నా పర్సనల్ యాంటిసిపేషన్ ఏంటంటే ఎగ్జామినర్ EHT గురించి అడగడానికి ఛాన్సెస్ ఉండేవి మనం. వాట్ ఈజ్ EHT? ఈవెంట్ హొరైజన్ టెలిస్కోప్. సో భూమి మీద ఉండి ప్రపంచంలో మొట్టమొదటిసారిగా MIT-7 అనే గెలాక్సీ, MIT-7 అనే బ్లాక్ హోల్ యొక్క ఫోటో తీసినటువంటి మొట్టమొదటి టెలిస్కోప్ అంటే ఈవెంట్ హొరైజన్ టెలిస్కోప్. ఇట్ ఇస్ నాట్ ఎ సింగిల్ టెలిస్కోప్, ఇట్ ఇస్ ఎ క్లస్టర్ ఆఫ్ సెవరల్ టెలిస్కోప్స్. అనేక టెలిస్కోప్ల యొక్క సమాహారంతో ఏర్పడినటువంటి టెలిస్కోప్ ఈజ్ నథింగ్ బట్ EHT. ఇది ఏ బ్లాక్ హోల్ యొక్క ఫోటో తీసింది? M87 అనే బ్లాక్ హోల్ యొక్క ఫోటో తీసింది. సో ఇది కొంచెం స్టార్ మార్క్ పెట్టుకుందాం. వీటి గురించి రానున్న క్లాసెస్లో, రానున్న వీడియోస్లో ఐ విల్ ట్రై టు డిస్కస్ అబౌట్ దోస్ టెలిస్కోప్స్. నెక్స్ట్ స్క్వేర్ కిలోమీటర్ అర్రే అబ్జర్వేటరీ. సో స్క్వేర్ కిలోమీటర్ అర్రే అబ్జర్వేటరీ అనేటువంటి టెలిస్కోప్లో ఇది ఇండియా కంటెక్స్ట్లో చాలా ఇంపార్టెంట్. సో ఈ టెలిస్కోప్లో భారతదేశం భాగస్వామ్యం వహించింది. దీని యొక్క ప్రధాన కార్యాలయం లండన్లో ఉంది. సో స్క్వేర్ కిలోమీటర్ అర్రే టెలిస్కోప్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ థర్డ్ ఇంపార్టెంట్ సెగ్మెంట్ విత్ రిఫరెన్స్ టు ది EHT స్క్వేర్ కిలోమీటర్ అర్రే అబ్జర్వేటరీతో పాటుగా మనకి లదాఖ్లో అక్టోబర్లో ఏర్పాటు చేసినటువంటి ఈ చెరన్కో అబ్జర్వేటరీ టెలిస్కోప్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. సో ఈ విధంగా టెలిస్కోప్లు అనగానే మనం ఏం చేయాలంటే, సో ఇండియాకి సంబంధించినటువంటి సెగ్మెంట్స్లో వీ వుడ్ సే ఆస్ట్రోసాట్, ఇండియాకి సంబంధించి ఇవి శాటిలైట్స్ కానీ they will observe the space segment. Number 2 is nothing but AstroSat. PSLV C58లో ప్రయోగించినటువంటి ఎక్స్పోసాట్. నెక్స్ట్ PSLV C60 ద్వారా ప్రయోగించనున్నటువంటి ప్రోబా 3. దీస్ ఆర్ ద వెరీ ఇంపార్టెంట్ అబ్జర్వేషన్స్ విత్ రిఫరెన్స్ టు ద ఇండియాకి సంబంధించినటువంటి కంటెక్స్ట్లో విశ్వాంతరాళాల గురించి అధ్యయనం చేయడం కోసం ఆస్ట్రోసాట్, ఎక్స్పోసాట్, ప్రోబా 3 ఇవి ఇంపార్టెంట్. వాటితో పాటుగా స్పేస్ టెలిస్కోప్స్లో జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్, హబుల్ స్పేస్ టెలిస్కోప్, అథెనా ఆర్ ద మోస్ట్ ఎక్స్పెక్టెడ్ స్పేస్లో. వేరేస్ ఇన్ ద కేస్ ఆఫ్ భూమి మీద ఉన్నటువంటి టెలిస్కోప్స్లో ఈవెంట్ హొరైజన్ టెలిస్కోప్, స్క్వేర్ కిలోమీటర్ అర్రే అబ్జర్వేటరీ టెలిస్కోప్ అండ్ చెరన్కో టెలిస్కోప్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టెలిస్కోప్స్. సో ఈ విధంగా ప్రతి ఒక్క టెలిస్కోప్కి ఒక యూనిక్ ఫీచర్ని పెట్టుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఆస్ట్రోసాట్ అనుకోండి, మల్టీ వేవ్ లెంత్ అబ్జర్వేటరీ. బహుళ తరంగ దైర్ఘ్యాల్లో విశ్వాన్ని అధ్యయనం చేయడం కోసం ఇస్రో ప్రయోగించినటువంటి అబ్జర్వేటరీ శాటిలైట్ అంటే స్పేస్ అబ్జర్వేటరీ స్పేస్ క్రాఫ్ట్ ఈజ్ నథింగ్ బట్ ఆస్ట్రోసాట్. సో ఆస్ట్రోనామికల్ శాటిలైట్ ఆఫ్ ఇండియా, భారతదేశం మొట్టమొదటి ఆస్ట్రోనామికల్ శాటిలైట్ ఈజ్ ఆస్ట్రోసాట్. ఇలా ఒక్కొక్క టాపిక్లో దాంట్లో ఉన్నటువంటి ఎవ్రీ డైనమిక్ని మీరు నీట్గా కనుక ప్రజెంట్ చేసుకోగలిగితే చాలా వరకు గుర్తుంటున్నారు. ఎట్టి పరిస్థితుల్లో నా పర్సనల్ ఎక్స్పెక్టేషన్ ప్రకారం టెలిస్కోప్స్ గురించి ఒక క్వశ్చన్ రావడానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయి. సో దట్ ఈస్ ద ఇంపార్టెంట్ కాన్సెప్ట్. సో థ్యాంక్ యూ వెరీ మచ్. విల్ హ్యావ్ ఏ
వన్ మోర్ డీటెయిల్డ్ సెషన్ అబౌట్ ద టెలిస్కోప్స్ గురించి వీలైతే ఒక లైవ్ సెషన్ కానీ ఒక క్లాస్ కానీ సపరేట్గా తీసుకుంటాను. నాకు అనిపించింది ఎందుకంటే ప్రీవియస్ క్వశ్చన్స్ చూసేటప్పుడు ఐ పర్సనల్లీ బిలీవ్ దెర్ మే బి ఛాన్స్ ఫర్ ఎక్స్పెక్టింగ్ క్వశ్చన్ ఫ్రమ్ ద టెలిస్కోప్స్. అంటే ర్యాండమ్గా అడుగుతున్నాడు కాబట్టి. ఓకే, సో బాగా చదవండి, టైం వేస్ట్ చేసుకోవద్దు. ఆల్ ది వెరీ బెస్ట్. గాడ్ బ్లెస్ యూ ఆల్.